ఇదిగో వ్యాలంటైన్స్ డే వస్తుందని ఈ 12th గాని 13th గాని 14th గాని ఎక్స్ట్రా వర్క్ ఉంది, బాస్ తో మీటింగ్ ఉంది, నైట్ షిఫ్ట్ ఉంది, డిన్నర్ చేసేసి వస్తా, ఊరంతా తిరిగేసి వస్తా అని గాని ఇంటికి గాని లేట్ వచ్చావనుకో నువ్వు నన్ను మర్చిపోయిగా. నువ్వెవరో నేనెవరో, నేను నీ పెళ్ళామన్న విషయం కూడా మర్చిపో. అర్ధాంతరం వదిలేసి వెళ్ళిపోతా. అర్థమైందా? అర్థమైంది. హలో, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరండి మీరు? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు పెళ్ళైన మొదటి సంవత్సరం లవర్స్ డే వచ్చినప్పుడు మా ఆయన గిఫ్ట్ తెచ్చాడు, చాలా సంతోషపడ్డాను. రెండో సంవత్సరం లవర్స్ డే వచ్చినప్పుడు గిఫ్ట్ తెస్తాడు కదని ఎదురు చూశాను, తేలేదు. పోనీలా మరిచిపోయి అంతటా అనుకున్నాను. మూడో సంవత్సరం లవర్స్ డే రోజు కూడా గిఫ్ట్ తెస్తాడని ఎంతో ఎదురు చూశాను, కానీ అప్పుడు కూడా తేలేదు. ఇంకా అప్పటి నుంచి లవర్స్ డే ఉందనే విషయమే మర్చిపోయాను. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నిద్ర రాని వాళ్ళు ఎవరైనా సరే 10 ఏళ్ళై పెళ్లి అయిన వాళ్ళు మంచి పుస్తకం తీసుకోండి, చాలా తొందరగా వస్తుంది. ఇంకా రాలేదనుకోండి, జపం మొదలు పెట్టండి, ఒక క్షణంలో వస్తుంది. ఇంకా రాలేదనుకోండి, భార్యతో మాట్లాడండి, వెంటనే నిద్ర వస్తుంది. ఎందుకంటే మన మనసుకి ఇవి నచ్చవు. ఎప్పుడు ఫోనేనా? నాతో కూడా కాస్త మాట్లాడొచ్చు కదా. మాట్లాడుతున్నాగా. ఎప్పుడు చూడు ఫోను ఫోను ఫోను. ఈ రోజైనా ఒక 2 మాటలు మాట్లాడొచ్చు కదా నాతో. సరే, ఈ రోజు నీతోనే మాట్లాడతా, కానీ ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, అది ఇది కావాలని మాత్రం అడగకూడదు. అది కాకుండా ఇంకేమన్నా మాట్లాడు. ఏంటా అది అది వద్దులే, మీరు ఫోనే చూసుకోండి. మీరు నోరు తెరిస్తే రెండేగా మాట్లాడేదే. ఏమండి, ఫోటో తీసుకుందామా? ఓకే, అయితే ఇలా పెట్టండి. అదంతా చేయలేం. అరే తమ్ముడు, నువ్వు కూడా చేయరా? నువ్వు కూడా చేయ. అదంతా అవుతానా? ఇట్టు పెట్టాలంట ఇట్ట. నువ్వు కాలేజ్ లో ఎంత మందితో చాట్ చేసావో, ఎంత మందికి లవ్ లెటర్స్ ఇచ్చావో అన్ని మీ ఆవిడ తిరిగి చెప్పేస్తా. ఇట్టనా పెట్టేది? ఏవండి, నాకు 10,000 కావాలండి. ఎందుకు? మీ పుట్టినరోజు వస్తుంది కదా, మీకు సట్ట గిఫ్ట్గా ఇచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. అవునా? 10,000 షర్ట్ గిఫ్ట్, మళ్ళీ సర్ప్రైజ్. ఓహో, సరే, అక్కడ పర్సులో ఉంటాయి, వెళ్ళి తీసుకో. ఇంట్లో కూర్చొని 3 పూటలు తినమే గానీ నువ్వు సంపాదించింది ఎట్లుందా? నేనేటి సంపాదించలేదు అత్తయ్య. 10 ఇదిగా అత్తయ్య నేను సంపాదించినవి. గిన్నెలు చూపించి సంపాదించానని అంటావేటి? ఇవన్నీ నా ఊడిపోయిన జుట్టుతో కొన్న సామాన్లే, అంటే నా సంపాదననే కదా. మెడికల్ షాప్ లో మందులు కొన్నప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఉందని గుడ్లు అప్పగించి మరీ చూస్తారు. అదేటో వైన్ షాప్ లో మందు కొన్నప్పుడు ఏ ఒక్కరైనా ఎక్స్పైరీ డేట్ ని చెక్ చేశారా? అంటే అది ఆంటీ, మా అమ్మ కారం అంటే ఇమ్మన్నారు. ఆడించిన కారం లేదు, ప్యాకెట్ కారం ఉంది, పర్లేదా? పర్లేదాంటీ. ఎదురుకోట్లు అమ్ముతున్నారు, మీ అమ్మ నెల్లి కొనుక్కోమా. వాడు ఇంత చేస్తే వాడు చదివేది LKG, వాడు వీపు మీద 10 kg, వాటర్ బాటిల్ లీకేజీ, చద్దన్నం ప్యాకేజీ. అదే వాడు చదివేదేమో LKG, వాడికేమో ఇన్ని పరీక్షలా? డైలీ టెస్ట్ కూడా వచ్చింది సార్. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు. ఈ ఘోరాతి ఘోరము అన్యాయం నా ఒక్కదానికే జరుగుతుందా, లేక మీ అందరికీ జరుగుతుందా? నేను ఎప్పుడైతే పెసరంత బంగారం కొనుక్కుందాం అనుకుంటే అప్పుడు దాని రేటు పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది. సరే కదా, ఇక తగ్గదని కొనుక్కుంటే ఆ మరుసటి రోజే బంగారం ధర అమాంతంగా తగ్గిపోతుంది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అరే, నీ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. నాకు తెలియకుండా నా కిడ్నీలకు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు మీరు? సరే సరే, సప్లీలు ఏమన్నా రాయచ్చా? మనం కనిపెట్టింది ఎవరో చెప్పుకో. ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ కాదమ్మా, రైట్ బ్రదర్స్. నేను చెప్పింది రాంగ్ బ్రదర్స్. IIT. ఎప్పుడు ఫోనేనా? నాతో కూడా కాస్త మాట్లాడొచ్చు కదా. మాట్లాడుతున్నాగా. ఎప్పుడు చూడు ఫోను ఫోను ఫోను. ఈ రోజైనా ఒక 2 మాటలు మాట్లాడొచ్చు కదా నాతో. సరే, ఈ రోజు నీతోనే మాట్లాడతా, కానీ ఎవరి మీద చాడీలు చెప్పకూడదు, అది ఇది కావాలని మాత్రం అడగకూడదు. అది కాకుండా ఇంకేమన్నా మాట్లాడు. ఏంటా అది అది వద్దులే, మీరు ఫోనే చూసుకోండి. మీరు నోరు తెరిస్తే రెండేగా మాట్లాడేదే. నిన్నెందుకు అరెస్ట్ చేశారు? టెస్ట్ పెట్టారు, పాస్ అయ్యారు, అరెస్ట్ చేశారు. టెస్ట్ పాస్ అయితేనే అరెస్ట్ చేస్తారా? ఇంతకే టెస్ట్ పెట్టారేటి? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.